ప్రతిపక్షాలు ఏం చేస్తాయండి? గుడ్డ కాల్చి నెత్తి మీద వేస్తామేగా. వాళ్ళకి ఏముందని పని? వాళ్ళు ఏం చేయాలి? రాష్ట్రం గురించి అడగాలి. వాళ్ళకి అందట్లేదు, వీళ్ళకి అందరు ఏం మాటలుగా వాళ్ళకి ఏం లేక అటు చెబుతున్నారు. నేను అడుగుతున్నా చంద్రబాబు గారిని, మీరు 14 ఏళ్ళు సీఎంగా చేశారు, 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు ఈ రాష్ట్రానికి చేసింది ఏముంది? ఈ రాష్ట్రానికి నేను ఇది చేశాను అని చెప్పే మార్క్ మీరు ఏమేశారు? ఈ మార్క్కి మీ అబ్బాయికి మాత్రం 3 శాఖల మంత్రి అది మాత్రం మార్క్ ఇచ్చారు. మీరు ఏం చేశారు ఈ రాష్ట్రానికి? నేను ఇది కంప్లీట్ చేశానని ఒక ఎదురేంజ్ ఉందా? నేను హైదరాబాద్ నేనే కట్టాను, అమరావతిని కూడా నేను కట్టానంటే వీళ్ళు అసలు జగన్ గారు 3 రాజధానులు 3 ముక్కలు ఆడుతున్నారు. జగన్ గారి మీద సీరియస్ అవుతున్నారు కదా చంద్రబాబు గారు. హైదరాబాద్ ఈయన కట్టాడంటే హైదరాబాద్కు ఎన్ని సంవత్సరాలు హైదరాబాద్ ఉంది? ఈయన ఎప్పుడు వచ్చాడు? ఈయనకన్నా ముఖ్యమంత్రులు ఫస్ట్ ఎంతమంది చేశారు? ముఖ్యమంత్రులు లేకుండా ఈయన ఫస్ట్ తొలి ముఖ్యమంత్రియా? తొలి ముఖ్యమంత్రి అని కాదుగా. తొలి ముఖ్యమంత్రి అయితే ఈయన హైదరాబాద్ చేయొచ్చు. ఈయనకు ముందు ఎంతమంది చేశారు ముఖ్యమంత్రులు? నేనే కనిపెట్టాను, సాఫ్ట్వేర్ నేనే కనిపెట్టాను, నా చొరవ వల్ల, టీడీపీ చొరవ వల్లే హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది, వైసీపీ వల్ల రాష్ట్రం మధ్యగత బాధలు అవుతుందని చంద్రబాబు గారు అంటున్నారు. మరి ఐటీ హైదరాబాదు ఇతను కట్టాడంటే ఇతనికి ముందు వాళ్ళు వచ్చి ఏం పని చేశారు? చేయకుండా ఖాళీ కూర్చున్నారా? పని చేయకుండా వాళ్ళంతా పని చేస్తేనే నువ్వు చేసింది. చంద్రబాబు గారు అంటున్నారు జగన్ గారు ఒక సైకో, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నాడు, పేదలపైన భారం మోపుతున్నాడు అంటున్నారు. ఏమంటారు దీని గురించి? అప్పుల పాలంటే నువ్వు కూడా 2 లక్షల అప్పులు చేసి వెళ్ళావుగా. 2 లక్షల కోట్లు అప్పు చేసి ఉన్నాయి. ఆ అప్పు నువ్వు చేసింది కదా. నువ్వు 15 సంవత్సరాలు ఎంత అప్పు చేసావు? నువ్వు చేసిన అప్పు నువ్వు లెక్క చెప్పగలుగుతావా? ఎంత దోచుకున్నావు నువ్వు కూడా అప్పు చేసి పెట్టిందేగా. నువ్వు ఇంట్లో సొమ్ము ఏం పెట్టలేదుగా. అంటే ప్రజల సొమ్ము ప్రజలకే పంచుతాడుగా జగన్ అంటున్నారు. జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఎంతమంది పేదజలకి విద్య ఇచ్చాడు, వైద్యం ఇచ్చాడు, ఇంకెన్ని ఇచ్చారు? మీరు అప్పు చేశారంటున్నారు. చంద్రబాబు గారు అంటున్నారు ఒక పక్క అప్పు చేశారంటున్నారు, కానీ వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నారు. 2024 నన్ను గెలిపించండి. ఇంతకుముందు ఎందుకు ఇవ్వలేకపోయావు? 2014లో 2004లో నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? ఇప్పుడు ఇస్తా అంటున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి చూడంగానే నువ్వు ఇస్తావా? అప్పుడు ఇవ్వలేవా? ఈయన చేసిన పథకాలు చూసి ఇంత కాపీ కొట్టి నువ్వు ఇస్తావా? ఇదేనా నీ పాలన? 14 సంవత్సరాల సర్వీస్ అంటావు. చంద్రబాబు గారు అంటున్నారు రైతు రుణమాఫీ చేసింది నేనే, డాక్టర్ వాళ్ళకు రుణమాఫీ చేసింది నేనే అంటున్నారు. 2014లో 600 హామీలు ఇచ్చాడు. 600 హామీల్లో రుణమాఫీ అన్నావు. తొలి రుణమాఫీ నువ్వు రుణమాఫీ పూర్తిగా అందరూ చేశారా? అందులో కోల్పోయిన తొలి వ్యక్తి నేను. తెనాలిలో తొలి రుణమాఫీ నాకు చేయలేకపోయావు. నువ్వు ఇంకే రుణమాఫీ ఎవరికి చేసావు? పూర్తిగా నాకే చేయలేవు. నాకు చేయలేదు, నా దగ్గర ఉన్నాయి. డాక్టర్ వాళ్ళకు కూడా నేనే ఆర్థికంగా బలపరిచాను అంటున్నారు చంద్రబాబు గారు. ఇట్లా చెప్పుకుంటే పోతే చంద్రబాబు గారు ఈ రాష్ట్రం పుట్టించింది నేను, ఈ దేశమే నాది అంటాడు. సెల్ ఫోన్ కనిపెట్టింది నేను అన్నీ అంటున్నారు. మరి ఆయన చెప్పేది ఏంది? ఈ రాష్ట్రం పుట్టించిందే నేను, ఈ రాష్ట్రం ప్రజలకి నేను నడక నేర్పించింది కూడా నేనే అని చెప్తాడు చంద్రబాబు. తెలంగాణ హైదరాబాద్ అభివృద్ధి చేశాను అన్నావుగా. నువ్వు హైదరాబాద్ వదిలిపెట్టి ఎందుకు వచ్చావు? ఇక్కడికి హైదరాబాద్ వదిలిపెట్టి ఎందుకు వచ్చావు? నువ్వు హైదరాబాద్లోనే ఉండొచ్చుగా, లేదా నీ కొడుకుని పెట్టొచ్చుగా హైదరాబాద్లో. నువ్వు అక్కడ వదిలిపెట్టి ఎందుకు వచ్చావు? అంటే అక్కడ 10 ఏళ్ళు ఉన్నా కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారంటారు? అభివృద్ధి హైదరాబాద్ మొత్తం నువ్వు చేసినోడివి, హైదరాబాద్లో ఉండొచ్చుగా. ఏడకి వచ్చి ఏం చేస్తానికి వచ్చావు? నువ్వు ఏడకి వచ్చి ఏం చేసావు? 600 కోట్లు పెట్టి సాతకారు సచివాలయం కట్టావు. పక్కన కేసీఆర్ గారు కట్టారు అదే 600 కోట్లతో. అది ఎట్ట కట్టారు? నువ్వు దీంట్లో తిన్నది అంటే సింగపూర్ చేస్తాను నేను అంటున్నారు. మరి జగన్ 3 రాజధానులు అంటున్నారు. 3 రాజధానికి ముగ్గురికి న్యాయం చేస్తున్నాడుగా. మనం ఎప్పటికైనా ఇటు కోస్తా కానీ, తెలంగాణ, రాయలసీమ కానీ, ఆంధ్ర కానీ మూడు బిట్లు ఉన్నాయి. ముగ్గురికి సరిసమానం చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీ నష్టమంటారు, లాభం అంటారు? ఏ నష్టం ఉండదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే లాభం. వాళ్ళు ఎప్పుడు పొత్తు లేకుండా ఎప్పుడు వచ్చారు? పొత్తు మీదగా వాళ్ళు వచ్చింది. అంటే చంద్రబాబు గారు చేశారు కదా. మరి ఇంతకుముందు ఎప్పుడు రాలేదంటారా సింగిల్గా? వాళ్ళు ఎప్పుడు వచ్చినా పొత్తు. చంద్రబాబు గారు ఏ పార్టీ ఎప్పుడు గెలిచినా ముఖ్యమంత్రిగా ఆయన పొత్తు మీద గెలిచాడుగా. పొత్తు లేకుండా ఎప్పుడు వచ్చాడు? అంటే రాలేదంటారా? సింగిల్గా రాలేదంటారు చంద్రబాబు గారు. అసలు ఆయన సింగిల్కి వచ్చినా వాళ్ళు పొత్తు మీద వచ్చినా ఇది కష్టం అండి, రాదండి. చూస్తున్నాం అండి నాడు నేడు స్కూల్ అప్పుడున్న పిల్లలకి ఇప్పుడున్న పిల్లలకి ఎట్లా పిల్లలే చదువుతున్నారు కండి, పసిపిల్లలు చదువుతున్నారు కండి. ఎలా ఉంది ఇప్పుడు? ఇంగ్లీష్ మీడియం పెట్టారు, బాగుంది కండి, బాగుంది. అదే దాన్ని కూడా తప్పు పడుతున్నారు చంద్రబాబు గారు. మరి చంద్రబాబు అన్నిటికీ తప్పు పడతాడు.
అతను చేసినవన్నీ ఏమో మంచి, ఎవరైనా చేసినవి అన్నీ తప్పు. పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు మరి? పవన్ కళ్యాణ్ అతని గురించి ఏం చెబుతామండి, మైండ్ లేనోడు, పిచ్చోడు. అంటే నన్ను పాకిస్తాన్ అంటే చెప్పు తీసుకుని కొడతా అంటున్నారు, ఏమంటారు? ఆయన ప్యాకేజ్ కాదని ఎట్లన్నారు? మన ఏబిఎన్ రాధాకృష్ణ ఓపెన్ హార్ట్లోనే అన్నాడుగా 1000 కోట్లకి కేసీఆర్ దగ్గర బేరం కుదిరిందని. అప్పుడు చెప్పు రాధాకృష్ణకి చూపిమనండి. అదే అంటున్నా నేను, రాధాకృష్ణ స్వయంగా అన్నాడు ఏమని ఓపెన్ హార్ట్లో 1000 కోట్లు కేసీఆర్ దగ్గర బేరం కుదిరిందని. ఇప్పుడు ఆ చెప్పు తీసుకెళ్ళి రాధాకృష్ణ కొట్టమని చెప్పండి. అంటే పవన్ కళ్యాణ్ అంటారు 2024 రాడు, జగన్ ఎలా వస్తాడో చూస్తాను అంటున్నారు. 2014 కూడా చెప్పాడు ఇట్లాగే. ఇవన్నీ బడాయి మాటలు పవన్ కళ్యాణ్. అంటే నేను ఎవరితోనైనా కలవడానికి రెడీ, అంటే వైసీపీ వ్యతిరేక ఓటే చీలివ్వని అంటున్నారు, ఏమంటారు దానికి? అతను చీల్చేదే ఉందండి, అప్పుడు చీల్చలేదు, ఇప్పుడు చీల్చలేదు. అతను వేస్ట్. సూపర్గా ఉందన్న, జగన్ బాగా అందుతున్నాయి పథకాలు. పథకాలు ఉండి వైసీపీ వాళ్ళకి ఎంత లేదన్న, ప్రతి ఒక్కరికి అందుతున్నాయి, ప్రతి సామాన్యుడికి అందుతున్నాయి. ఎవరైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి పథకాలు ఖచ్చితంగా అందిస్తున్నాం. ప్రతి పేద కుటుంబానికి ఎవరైతే అర్హత ఉందో రేషన్ కార్డు అన్నీ ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు ఖచ్చితంగా అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ బాగుందన్న, అంటే ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుందన్న. ఇప్పుడు వాలంటీర్లు మొత్తం ఆంధ్రప్రదేశ్లో 2,60,000 మంది ఉన్నారు. సచివాలయం స్టాఫ్ 1,90,000 మంది ఉన్నారు. 1,90,000 ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంతవరకు పరోక్షంగా కానీ ఎవరు ఇంతవరకు పర్మనెంట్ ఉద్యోగాలు ఎవరికి ఇవ్వాలి. వాళ్ళని సచివాలయ స్టాఫ్ని పర్మనెంట్ చేశాడు. ఇంతవరకు ఏ భారతదేశ చరిత్రలో ఎవరు ఇంతవరకు అంత నోటిఫికేషన్ వదల. అందరూ చాలా సంతోషాలతో బాగున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు 14 ఏళ్ళు ఎలా చేశారు? చంద్రబాబు గారు 14 ఏళ్ళు ఏం చేశారన్న? ఒక్కడు కూడా ఏం చేయలే. ఆయన ఏం పగలు తీసింది ఏం లేదు. ఆయన ఏం చేశాడు? ఏం అభివృద్ధి చేశాడు? మహా అయితే ఏంది ఐటీ అంటాడు, గీటీ అంటాడు, ఏం చేయలేదన్న. ఆయన ఏం చేయలేదు. ఈయనకన్నా కూడా ముందు చేసిన వాళ్ళు ఆయన శంకుస్థాపనలు వేస్తే ఆయన వేసాయని చెప్పుకుంటున్నాడు, అంతే తప్ప ఆయన చేసింది ఏం లేదు. మరి ఆ ప్రభుత్వంలో 2,60,000 కోట్లు అప్పు చేసినప్పుడు, అప్పుడు జనము కమిటీలు అవన్నీ వేసినప్పుడు ఈ పథకాలన్నీ ఆడకెళ్ళి అన్న. ఇప్పుడు సామాన్యుడు ప్రతి ఒక్కడికి బ్యాంక్ అకౌంట్లు వేస్తున్నాడు జగన్ గారు ప్రభుత్వం వచ్చినాక. ఏం లేదన్న. అన్న టమాటా రేట్లు ఈ రేట్లు పెరిగినాయి అంటే రైతులు నిర్ణయిస్తారు. ఆ రేట్లు రైతులు నిర్ణయిస్తారు తప్ప ప్రభుత్వం ఏ రోజు నిర్ణయదు. కందిపప్పు ఇవన్నీ అంటావు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అది ప్రజలందరికీ తెలుసు. ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంలో ఉండదు. కాంగ్రెస్ హయాంలో గ్యాస్ ధర 350 రూపాయలు, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో. ఇప్పుడు గ్యాస్ ధర 10.50 అయింది. మరి ఎవరు పెంచినట్టు అన్న? బీజేపీ ప్రభుత్వం పెంచినట్ట? కొనుక్కోవట్లేదా? ధరలు పెరిగే కొద్దికి, జనాభా పెరిగే కొద్దికి ధరలు పెరుగుతూనే ఉంటాయి. సామాన్యుడి మీద భారం పడతానే ఉంటుంది. ఆ సామాన్యుడు అందుకునే బాధ్యత అది. టమాటా రేట్లు కానీ అవన్నీ వాళ్ళు ప్రభుత్వం పెట్టేది కదా. అవి అంటే అప్పులు పాలు చేసి ప్రజలపైన భారం మోపుతున్నాడు అని అంటున్నారు. ఏం లేదన్న, అవన్నీ భ్రమ. ఎందుకంటే అప్పులు భారం చేసినా డబ్బులు లేకపోతే అనుకోవచ్చు. డబ్బులున్నా అన్ని పథకాలు ఇలాగే వేస్తున్నాడు, తక్కువగా చేసినాయి. 25 లక్షల మంది ఇళ్ల స్థలాలు ఇచ్చారన్న, ఇంతవరకు ఎవడలేదు. దగ్గర సుమారు 31 లక్షల దాకా ఇచ్చారు. ఏనా కానీ ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వాల. ఏమి లేనివాడికి ఇచ్చిన దానికన్నా కూడా సెంటు భూమి ఇచ్చి ఇల్లు స్థలం కట్టించేసి ఆయన ఇచ్చినాడు. ఆయన దేవుడు అన్న. ఆ ఇచ్చినోడు కూడా లేడు కన్నా. ఆ ఇచ్చినోడు కూడా లేదు కదా. ఆయన సెంటు భూమి ఇచ్చినోడు కూడా లేడు కదా ఇంతవరకు. మరి ఆయన 31 లక్షల మందికి ఇచ్చాడంటే మనకు గ్రేటే కదా. ఆయన కట్టించేస్తున్నాడు మళ్ళీ.